ఈ యొక్క 20 అధ్యాయాన్ని మనం ఒక 3 వచనాలు చదువుదాము. ఆదికాండము 20వ అధ్యాయం నుంచి ఒక 3 వచనాలు చదువుదాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెక్ షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. మీరు ఏ ప్రయోజనాన్ని పొందుకోలేరు, చూడడం వలన ఏ ప్రయోజనాన్ని పొందుకోలేరు. తినుట వలన మనకి ప్రయోజనము, ఆయనతో నివసించుట వలన మనకి ప్రయోజనము. కాబట్టి అబ్రహాము జీవితంలో చాలా అమూల్యమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన 17వ అధ్యాయం వరకు కూడా చాలా పొరపాట్లు చేస్తూనే వచ్చాడు. 17వ అధ్యాయం దేవుడు చాలా గట్టిగా హెచ్చరించాడు. 18వ అధ్యాయంలో మంచి ప్రార్థన విజ్ఞాపన మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలో నిలిచిన వాడిగా మనకు కనబడతాడు. దేవునితో సమయాన్ని గడిపిన వాడిగా మనకు కనబడతాడు. 19వ అధ్యాయంలో మరి ఆయన ప్రార్థనను బట్టి ఒక కుటుంబము ఆ అగ్నిలో నుండి విడుదల పొందినట్టు, కొందరిని అగ్నిలోంచి లాగినట్లుగా ఆయన ప్రార్థన ద్వారా లోతు కుటుంబాన్ని లాగినట్లుగా మనం చూస్తాం. అయితే 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మరలా ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాం. అండ్ ఏంటి ఇక్కడ అద్భుతం అంటే, మనం చదివాము ఈ అధ్యాయంలో ఎన్ని పాత్రలు ఉన్నాయండి? ఎంతమంది పాత్రధారులు? ఎంతమంది ఇక్కడ? ఎవరు? ఎంతమంది అండి? 3 పాత్రధారులు కదా. ఒక పాత్ర ఎవరు? అబ్రహాము, ఏమండి, షారా, ఇంకా అబీమెలెక్. వీరి ముగ్గురు మధ్య ఒక డ్రామా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ సమస్య ఎవరిని బట్టి వచ్చింది అంటే తన సొంత భార్యని బట్టి. సమస్యకి కారణం ఎవరు? ఇప్పుడు భార్య కదా. ఇప్పుడు ఏ కుటుంబానికైనా భార్య సమస్య అవుతుందా? భార్య సమస్య అవుతుందా? చాలా కుటుంబాల్లో భార్యని సమస్యగా ఎత్తి చూపించే కుటుంబాలు చాలా ఉంటాయి. అండ్ కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆ ఒంటరిగా ఉన్న నరుడి కోసము చేయబడినటువంటి వ్యక్తి స్త్రీ. కానీ భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు దొరికింది. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. కానీ అది బైబిల్లో చెప్పింది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇప్పుడు అబ్రహాము యొక్క భార్య వలన అబ్రహాంకి మేలు దొరికిందా, కీడు జరిగిందా? మేలు జరిగిందా, కీడు జరిగింది. ఏంటి కీడు? ఇప్పుడు తన భార్యని బట్టి అతన్ని ఏం చేస్తారంట? వాళ్ళు చంపేస్తారంట. ఏమండి, శారమ్మను బట్టి అబ్రహాం గారిని ఆ దేశ ప్రజలు ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ అది లోకస్తులైతే, కానీ ఈయన దేవుని బిడ్డ కదా,
అందుగురించి లోకానికి మీరు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి ప్రకాశించడమే కాదు, ఆ వ్యక్తి ప్రకాశము ద్వారా అనేక కుటుంబాలకి వెలుగు కలుగుతుంది. పిల్లారా, ఆయన చాలా అమూల్యమైన ఒక మంచి మాట చెప్తాడు. ఆయన ఏంటి మంచి మాట అంటే, ఆయన అంటాడు, పదమూడవ వచనం, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పారు అలా చెప్పమని? ఏమండి, అది కూడా ఏంటంట, నువ్వు నాకు చేసే ఉపకారం అంట, ఉపకారము. ఏమండి, భార్య భర్తకి ఏం చేయాలి? ఏమండి, భార్య భర్తకి ఏం చేయాలి? నియమం ఏంటి? ఇప్పుడు భార్య దొరికిన మేలు కలుగును అంటే ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుందో చెప్పాలి మీరు. అయ్యో అదేంటండి, మీ కుటుంబానికి, మీ భర్తకి మీరు మేలు చేయాలనుకోండి, ఏం చేస్తే కలుగుతుంది మేలు? ఏమండి, ఆమె ఏం కోరుకున్నాడో ఆమె నుంచి అబ్రం గారు? ఉపకారం. ఏమండి, ఉపకారం కోరుకున్నాడు. కాబట్టి ఆమె తన భర్త మాటకు లోబడిందండి. లోబడి ఉపకారమే చేసింది. ఏమండి, ఉపకారం చేయాలంటే ఉపకారం చేసే వ్యక్తికి అపకారం జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఏమండి, అపకారాన్ని భరించగలిగేదే భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపకారాన్ని భరించేది కాదు. భార్య అనే పదానికి చాలామందికి అర్థాలు తెలియవు. అపకారమును భరించగలిగేదే భార్య. ఏమండి, కాబట్టి చూడండి, అలాంటి భార్య మీద ఆ భర్త ఉంచే భరోసా చూడండి. సామెతల గ్రంథము 10వ వచనం, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఏముంచుతాడంట? ఆమె ముత్యము అంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెళితి ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును కానీ. అండి, పీకలు కోసేసి పార్సిల్ చేసేస్తున్నారండి. ఏం చేస్తున్నారంట? పీకలు కోసేసి పార్సిల్ చేసేస్తున్నారంట. ఏంటండి, కాబట్టి ప్రియులారా, ఈ రోజున అబ్రహాము ఎంత మేలు పొందాడు అంటే, ఏమండి, తన ప్రాణహాని కలిగి ఉందని తెలిసి కూడా ఆమెను బట్టి దేవుణ్ణి మెప్పించగలిగాడు, లోకాన్ని మెప్పించగలిగాడు, దేవుని సన్నిధిలో నిలవగలిగాడు. అందుగురించే అండి, ఇంటిలో భార్య కనుక సరిగ్గా లేకపోతే నువ్వేం చేసినా వ్యర్థమే. నువ్వేం చేసినా వ్యర్థమే. అందుకే ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. అసలు కిరసనాలు తెచ్చింది ఏమో మగోడు, బొత్తి తెచ్చింది మగోడు, దీపం కొన్నది మగోడు. ఎవరిది? మగోళ్ళది. కానీ అవార్డు ఎవరిది? ఆడది. ఒకసారి అనిపిస్తుంది, ప్రభు అది ఇంటినైనా మగోళ్ళు అంటే నీకు ఇంత పగ, నువ్వు మగోడువే కదా.
కొద్దిగా క్రీడేట్ ఎత్తే బాగుండు కదా మాకు కూడా అనిపిస్తుంది ఒకసారి. కానీ ప్రియులారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. ఏమండి, ఆమె పాత్ర ఈ రోజున ఈ మాట ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే, ఈ సమయంలో మీరు ఒక మాట శ్రద్ధగా వినండి. ఈ కథ చెప్పి నేను వదిలేస్తాను. నేను ఇంకా ఈ వచ్చే ఈ ప్రాసెస్ అంతా వచ్చేవారు నేను మీకు చెప్తాను. దీన్ని ఈ కథ వినేసి వెళ్ళిపోవచ్చు. మనం దేవుడు ఒక పని కోసం మనల్ని అందరినీ చేశాడు. అయితే ఆ పాత్ర అంట ఆ పనిని గుర్తిస్తే చాలంట. దాని విలువ ఎప్పుడు? ఆ పాత్ర ఆ పనిని గుర్తిస్తే అబ్రహాం, దేవునికి స్తోత్రం. అలా గుర్తించినటువంటి స్త్రీ శారమ్మ, దేవునికి స్తోత్రం. ఎలా గుర్తించారో చెప్తాను. అయితే దానికి ముందుగా నేను మీకు కథ చెప్తా అన్నాను కదా, చిన్న కథ. ఒక ఆయనకి 4 భార్యలు ఉన్నారంట. ఎంతమంది భార్యలు? 4 భార్యలు ఉన్నారంట. ఈ 4 భార్యలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా దినాలన్నీ గడిపేస్తూ ఉన్నారు. గడిపేస్తున్న సమయంలో సడన్గా ఒకసారి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారంట ఆయన్ని, రే బాబు, నీ దినములు సమాప్తమయ్యాయి, మరి ఇంక నువ్వు నీ జీవితాన్ని ఇంక ముగించవలసిన సమయం వచ్చింది, ఏమన్నా ఉంటే మరి ఎవరెవరికి అప్పగించాయి అని డాక్టర్ చెప్తే, అరే ఇంతమంది భార్యల్ని నేను కలిగి ఉన్నాను, డాక్టర్ అయితే ఎలా చెప్తున్నారు కానీ నా భార్యలు నా కోసం ప్రాణం పెడతారు, వాళ్ళు నన్ను అంతగా ప్రేమిస్తారు అని తన మనసులో అనుకొని 4వ భార్య దగ్గరికి వచ్చాడంట. కారణం ఏంటి? 4వ భార్య దగ్గర ఎందుకు వచ్చాడు? చిన్న భార్య కాబట్టి. అంతే కదా. ఇప్పుడు 4వ భార్య అంటే బాగా ప్రేమించే భార్య అన్నమాట. అంతే కదా. ఇంకా 100 రూపాయలు తెచ్చాడంటే 95 రూపాయలు చిన్న భార్యకే పెడతాడు. అంటే 4వ భార్యకి 100 రూపాయల్లో 95 రూపాయలు దేని పెడతాడు? ఈ 4వ భార్యకి పెడతాడు. ఈ 4వ భార్యకి పెట్టి మార్కులు కొట్టాలని చూస్తాడు కదా. ఇప్పుడు 4వ భార్య దగ్గరికి వచ్చాడంట. వచ్చి, అమ్మాయి, మరి నాకు దినాలు సంపూర్ణం అయ్యాయి, మరి నేను చచ్చిపోతున్నాను, నాతో వస్తావా నువ్వు అన్నాడంట. నేను చనిపోతున్నాను, మరి నాతో నువ్వు వస్తావా అని అడిగాడంట. అంటే ఇవిడ అందంట, నీ జాగా నీదే, నా జాగా నీతో, నేను ఎందుకు వస్తాను అందంట. ఒకేసారి అవక్కైపోయిన, అదేంటే నీవు కాకుండా నాకు ఇంకా 3 భార్యలు ఉన్నారు, ఎవరి కోసం నీకు ఖర్చు పెట్టినంత నేను ఎప్పుడు ఎవరికి ఖర్చు పెట్టలేదు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చాను నేను నీకు, నువ్వు ఏది చేయమంటే అది చేశాను నేను నీకు, నేను నిన్ను ఇంత ప్రేమిస్తే నువ్వేంటి నాకు కూడా రాదంటున్నావు అంటే, నువ్వు 100 చెప్పు, నీ జాగా నీదే, నా జాగా నేనైతే రాను అన్నదంట. ఈ భార్య పేరు ఏం పేరంటే నీ శరీరం. ఏదైతే మనం నివసిస్తున్నామో ఈ భూమి మీద, మీరు సంపాదించే ప్రతి రూపాయలోని 95 పైసలు దేనికోసం ఖర్చు పెడతారు? శరీరం కోసమే ఖర్చు పెడతారు. ఇవాళ చికెన్ అంటావు, మటన్ అంటావు, బిర్యానీ అంటావు, పరవన్నం అంటావు, పులిహార అంటావు కదా. అండ్ ఈ బట్టలు కదా సూట్ అంటావు, కోట్ అంటావు, దానిపైన మళ్ళీ ఇంకొకటి అంటావు. ఏమండి, అవునండి కదా, అవునా కదా. అంతేకాదు ప్రియులారా, ఈ శరీరం కోసం మనం ఖర్చు పెట్టేది ఎంత అధికమంటే,
అసలు మనం కష్టపడే ప్రతి రూపాయి కూడా దాని నిమిత్తమే అన్నట్లుగా ఖర్చు పెడతాం. తీరా ఒకరోజు మనం వెళ్ళిపోయే రోజు వచ్చినప్పుడు అది మనకు కూడా వస్తుందంటే అది మనకు కూడా అది తెల్ల పురుగులను ప్రేమిస్తుంది. అది ఆ తెల్ల పురుగులకి ఆహారంగా మారడానికి ఇష్టపడుతుంది, కానీ నీతో రావడానికి ఇష్టం. కానీ దానికోసం ఎంత ఖర్చు పెడతాం మనం ఎవ్రీడే. ఏ రోజైనా దాని పళ్ళు కడగడం మానేసావు, దాని ఒళ్ళు కడగడం మానేసావు. దానికోసం ఎలాంటి సోపులు తీసుకుంటామండి అండి? మైసూర్ శాండల్, సంతూర్ కదా, ఎంత పోషణ అండి అది. కానీ ఒకరోజు అది నిన్ను ఏమండి నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా నిన్ను విడిచిపెట్టేది మట్టికి అప్పగించబడిపోతా. అప్పుడు చాలా బాధతోటి దుఃఖ హృదయంతో మూడో భార్య దగ్గరికి వచ్చాడంట. మూడో భార్య దగ్గరికి వచ్చి, అమ్మా మరి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి నాకు కూడా వస్తావా నువ్వు నాకు తోడుగా అంటే ఆవిడ అన్నదంట, నువ్వు పోయిన మరో క్షణంతో నేను వేరొకటి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా ఉండడమే నీతో ఎక్కువ. చాలా కఠినం అనిపించిందంట. అరే ఇంత దారుణంగా మాట్లాడుతావు ఏంటే, ఇన్నాళ్ళు బట్టి నీ కోసం నేను ఎంత కష్టపడ్డాను అని చాలా దుఃఖపడ్డాడంట. నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు చచ్చిపోయి మరుక్షంతో వేరొకటి వెళ్ళిపోతుంది అన్నాడంట. ఇదేమిటి అంటే నీ ఆస్తులు, నీ పేరు, నీ గొప్పతనాలు నువ్వు చచ్చిపోయిన మరుక్షణం మరొకరి పేరుకి ఏమైపోతాయి? ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఏమండి పిల్లారా, నువ్వు బతికుందని చెప్పే వీటిని బడాయి, నువ్వు చనిపోయిన మరుక్షణము అది సత్యం, అది మనం గ్రహించాలి. అది వేరొక్కడితో వెళ్ళిపోద్ది. అందుకనే ధనం ఎవరి దగ్గర శాశ్వతం కాదండి. ఇవాళ నీ దగ్గర, రేపు ఇంకోటి దగ్గర. వేసికైనా ఒక నిరకడైన బుద్ధి ఉంటుంది, కానీ ధనం సంచలనమైంది. అది ఎప్పుడు ఒకరి దగ్గర ఉండదండి. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో తిరిగేటువంటి వేశ్య కంటే దౌర్భాగ్యమైన జీవితం. కాబట్టి ఈ లోకంలో పిల్లారా మూడో భార్య అంది, రే బాబు నువ్వు వెళ్ళిపోయిందంటే నేను వేరొక్కడితో వెళ్ళిపోతాను. ఈరోజు నీ ఆస్తిపాస్తులు, నీ పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా మరొక్కరి చేతికి వెళ్ళిపోతాయి మరుక్షణమే. మూడవదిగా ప్రియులారా మూడో భార్య దగ్గరికి వచ్చాడు. రెండో భార్య దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు, అమ్మా మరి నేను వెళ్తున్నాను, వస్తావంటే తప్పకుండా వస్తాను, కానీ సమాధి దాకా వస్తాను. ఎక్కడి దాకా వస్తాను? వీళ్ళు ఎవరంటే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పిల్లలు, నీ భార్య లేక నీ భర్త. ఎక్కడి దాకా వస్తారు వీళ్ళు? నీ సమాధి దాకా వస్తారు. సమాధి దగ్గర బాయ్ చెప్పేస్తారు. ప్రియులారా, ఈ అబ్రహాము చాలా సంపన్నుడండి. సంపన్న కుటుంబంలోంచి వచ్చాడు ఈయన. ఆ వచ్చేటప్పుడు ఈ ముగ్గురు భార్యలను విసర్జించి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నాలుగో భార్య ఎవరు అంటే ఏమండి, నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన కాడి ఎత్తుకుని ఆయన వెనకాల నడిచే విశ్వాసము. దేవునికి స్తోత్రం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకి నీతిగా ఉంచబడింది. కాబట్టి నీ కూడా వచ్చేది ఏదైనా నీ జీవితంలో ఒకటి ఉంది అంటే అది దేవుని కోసం నువ్వు కార్చిన కన్నీటి చుక్క, దేవుని కోసం నువ్వు వేసిన ఒక అడుగు, దేవుని కోసం చెప్పిన ఒక మాట, దేవుని కోసం ఇచ్చిన ఒక త్యాగం, దేవుని కోసం నువ్వు పొందిన ఒక గాయం, అది మాత్రమే నీ వెనకాల. ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతుల ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ఏంటండి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని. ఎవరి క్రియలు? ఏ క్రియలవి? ప్రభు నిమిత్తము. కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు పడిన ప్రయాస అన్నాడు. ఈరోజు నీ శరీరం కోసం ఎంతో చేసుకుంటున్నావు, అది నీకు కూడా రాదు. నీ బంధువుల కోసం మానేసి, చర్చి మానేసి, వాళ్ళ పండుగలని, పబ్బాలని, పెళ్ళిళ్ళని, శార్థమని, పెండాకూడని ఎక్కడెక్కడో తిరుగుతావు, వాళ్ళు ఎవరు నీకు కూడా రాదు. అండ్ రాత్రనగా పైన కష్టపడి ఎంతో సమకూరుస్తావు, నువ్వు చచ్చిపోయిందన్నీ వేరొకరి పేరుకి వెళ్ళిపోతుంది అంతా. నీ కూడా వచ్చేది ఏదైనా ఒకటి ఉంది అంటే నువ్వు దేవుని కోసము ఏదైతే ఒక్క అడుగు ఇక్కడ వేసావో, ₹1 త్యాగం చేసావో, ఒక గాయాన్ని ఆయన నిమిత్తము నీవు ధరించుకున్నావో, ఒక నిందని నీ పైన వేసుకున్నావో, అది మాత్రమే నీ కూడా వచ్చాయి. పిల్లరా, అందుకని ఒక్క క్షణం ఆలోచన చేయండి. ఒకవేళ ఉన్నపాటు నువ్వు ఈరోజు కనుక దేవుడు ఈ మాటని రద్దుపరచును గాక, ఒకవేళ ఈ లోకంలో ఈరోజు కనుక మనం ప్రాణం విడిచిపెడితే నీకు కూడా ఏమొస్తుంది? ఏమైనా ఉందా దేవుని కోసం చేసింది? దేవుడి కోసం నిలబడ్డది ఏమైనా ఉందా నీ జీవితంలో? దేవుడు నీ కోసం చెప్పుకునేది ఏమైనా ఉందా పరలోకంలో? బ్రతుకుతున్నామని పేరు మాత్రం ఉందంతే. ఏముందంట? బ్రతుకుతున్నామన్నా పేరు మాత్రం ఉంది. చూడండి, అబ్రహాము గురించి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అబ్రహాము గురించి దేవాతి దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి, చాలా ఎంత అమూల్యంగా ఉందో. 5వ వచనం, 5వ వచనం చదవండి. 25. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఈమె కూడా అతడు నా అన్నని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఆ పని చేసి తినను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నువ్వు చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి, అందుకే నేను నిన్ను ఆమెను, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగింపము. అతడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. అతడు ప్రవక్త. ఏమండి, ఎవరంటండి ఆయన? ప్రవక్త. ఆయన దీవిస్తే నువ్వు దీవించబడతావు. ఆయన ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తే నీ దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. ఆయన ప్రవక్త. నా నోటి మాటని ప్రవచించువాడు ఆయన. ఎవరుతున్నారండి సాక్ష్యం? చెప్పండి మరి, మన కోసం ఏంటి సాక్ష్యం? మరి చాలామంది ఏమనుకుంటారంటే అబ్రహాం అబద్ధం ఆడాడంటే చెల్లెలేదని. కానీ అక్కడ అబ్రహాం చేసిన పని ఏంటంటే, నా వలన ఒకరు నరహంతకులు కాకూడదు. దేవునికి స్తోత్రం. నేను అబద్ధికుడిని అయినా అవుదును,
నా వలన ఒకరు నరహంతకులు ఒకరిని నరకం నుంచి తప్పించడం కోసం నేనేమైనా కానివ్వండి. అదే మాటను తీసుకున్నాడు పౌలు గారు, ఆ మనసును తీసుకున్నాడు. నేను శాపగ్రస్తుడు అవిదినా అవుదును, కానీ ఇదిగో నా ఇంటి వారందరూ రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? నా ఇంటి వారందరూ రక్షణ పొందవలని నా హృదయ, నేను శాపగ్రస్తుడు అవిదినా అవుతుంది. ఎంత అమూల్యమైన మనసు అండి అయింది కదా. వారి నోరైతే అబద్ధం ఆడింది, కానీ వారి హృదయం నిండా నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలనే కాంక్ష. కాబట్టి ప్రభు అంటున్నా, అతడు ప్రవక్త, నీ ప్రవర్తన దిద్దేవాడాయినా, నీ కొరకు ప్రార్థించేవాడాయినా, నీకు క్షేమాన్ని అనుగ్రహించేవాడాయినా, నశించే వారిని వెతికి రక్షించేవాడాయినా. కాబట్టి తన భార్యను తనకు అప్పగించే